నాణానికి వరుస ఒక పక్కన ఉంటుంది. అవినీతిలో ఇద్దరు భాగస్వామ్యులే, అవినీతిలో ఇద్దరు పోటీ పడుతున్నారు, దోపిడీలో ఇద్దరు పోటీ పడుతున్నారు, దుర్మార్గం చేయడానికి ఇద్దరు పోటీ పడుతున్నాడు, ప్రజలను అణచివేయడానికి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి డబ్బు సంచులతో ఇవాళ ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు. ఓటు దొంగలు వస్తున్నారు. ఓట్లను కొల్లగొట్టడానికి, ఓట్లను దండుకోవడానికి, ఓట్లను దోపిడీ చేయడానికి, ఈ ఓటు సంపదను దోపిడీ చేయడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. మిత్రులారా గమనించాలి. డబ్బు రేపు వరదలై పారబోతా ఉంది, మద్యం వరదలై పారబోతా ఉంది. అబద్ధాలు చెప్తా ఉన్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయం మోసపు మాటలు చేస్తున్నారు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, నిజాల్ని అబద్ధాలు చేస్తున్నారు, అబద్ధాలని నిజాలు చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఓటు సంపదను కొల్లగొట్టి మళ్లీ అధికారానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని రాబడి కాస్త చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేయడానికి, ఈ రాష్ట్రంలో దోపిడీని చేయడానికి, ఈ రాష్ట్రంలో ప్రజలను అణగదొక్కడానికి, అసమానతలు పెంచడానికి, నిరుద్యోగాన్ని పెంచడానికి, ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసి ఇద్దరు కూడా పోటీ పడుతూ ఈ సంపదను దోచుకోవడానికి పోటీ పడుతూ ముందుకొస్తా ఉన్నారు. ఒక ఆయన సీట్లను వేలం వేస్తున్నాడు, ఒక ఆయన డబ్బు సంస్థలను కుమ్మరిస్తా ఉన్నాడు. అయితే ఒక నాయకుడున్నాడు, మచ్చలేని నాయకుడు. ఎవరి పేరు చెబితే అవినీతి పరుల గుండెల్లో గుబులు పడుతుందో, ఎవరి పేరు చెబితే టీడీపీ వైసీపీలకు వణుకు పడుతుందో, ఎవరి పేరు చెబితే ఈ రాష్ట్రాల్లో అవినీతి పునాదులు కదిలిపోతున్నాయో, ఎవరి పేరు చెబితే గుండాలు రౌడీలు భయపడిపోతున్నారో, ఎవరి పేరు చెబితే పేద బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నారో, ఎవరి పేరు చెబితే ఈ రాష్ట్రంలో అట్టడుగు ప్రజలందరూ కూడా ఆహ్వానించి స్వాగతిస్తున్నారు, అదే కొణిదెల వంశపు కొదమ్మ సింహం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే వెన్నులో చలి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే గుబులు, గుండెల్లో రైళ్లు. ప్రశ్నిస్తున్నాడు, తిరగబడుతున్నాడు, ఉద్యమం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి నడిరెడ్డి మీదకి వచ్చి పోరాడుతూ ఉన్నాడు. ఈ వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థ మారాలి, ఈ దోపిడీ వ్యవస్థ మారాలి, ఈ దుర్మార్గ వ్యవస్థ మారాలి, ఈ అవినీతి వ్యవస్థ మారాలి, ఈ పేదరికం పోవాలి, నిరుద్యోగం పోవాలి, ఆకలి మంటలు పోవాలి, అణచివేత పోవాలి, వెనుకబాటుతనం పోవాలి, అసమానతలు తగ్గాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీయాలి, సంక్షేమంలో ముందుకు వెళ్ళాలి. అందుకు పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడు మన మధ్యలోకి ఒక మంచి పాలన ఇవ్వటానికి. ఒక్కసారి ప్రశ్నించడం మొదలు పెడితే ఒక్కసారి చెడ్డైపోయాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు. మీరు చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014లో నా కోసం ఇక్కడ ఇదే గోరంట్లలో ప్రచారం చేయకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడిని కాదు మిత్రులారా. నేను ఎమ్మెల్యే కాకపోతే మంత్రిని అయ్యేవాడిని కాదు. ఆయన పుణ్యం, ఆయన మద్దతు, ఆయన పెట్టిన భిక్ష ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పెద్ద మనసుతో మద్దతునిచ్చాడు. అనుభవజ్ఞులైనటువంటి నాయకుడు కావాలి. ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతుంది. కొత్త రాష్ట్రం, కొత్తగా పుట్టినటువంటి బిడ్డ, ఈ బిడ్డను సాగడానికి ఒక పెద్ద నాయకుడు కావాలని పెద్ద మనసుతో ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మద్దతిస్తే మీరు చేసింది ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా కానీ అరాచకంతో ఈ రాష్ట్రం అంతా అట్టుడిగిపోతుంటే ఖబర్దార్
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మొదలుపెట్టాడు, పోరాటం చేయడం మొదలుపెట్టాడు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వేల కోట్ల రూపాయల ఆదాయం వదులుకుని నడి రోడ్డు మీదకి వచ్చి నీకోసం నా కోసం మనందరి కోసం పోరాటం చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మార్పు కావాలి. ప్రజలు విసిగెత్తిపోయారు, ప్రజలు వేసారిపోయారు. ప్రజలందరూ కూడా ఇంకెంతకాలం అని ప్రశ్నిస్తున్నారు. ఇంకెంతకాలం మోస్తాం మీ జెండాలు, ఇంకెంతకాలం మోస్తాం మీ జెండాలు, మీ అవినీతి జెండాలు, మీ అరాచకపు జెండాలు, మీ దోపిడీ జెండాలు, మీ దుర్మార్గపు జెండాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.